హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి మనకు చెక్క తలుపులు కానీ కబ్బోర్డులు కానీ ఏదైనా సరే చెక్క వస్తువులు డోర్లు ఉంటాయి చూడండి. అవి ఏమవుతాయంటే షింక్ అవుతా ఉంటాయి, కొద్దిగా మనకు డౌన్ అయిపోతూ ఉంటాయి. అది టైట్గా బిగించుకుంటే కాకపోతే ఏంటంటే మనం డోర్ వేసేటప్పుడు చూడండి ఈ విధంగా తగులుకోవడం లేదా టైట్గా పడడం. ఇక్కడ డోర్ అయితే పడడం లేదు మనకి, ఇక్కడ టైల్స్ అంతా గీసుకపోయి మన టైల్స్ అంతా పడవుతుంది. తలుపు కూడా మనకు అంత ఈజీగా పడడం లేదు, ఫ్రీగా లేదు. ఇటువంటి ప్రాబ్లం ఎలా రిపేర్ చేయాలి ఈ వీడియోలో చాలా ఈజీగా చూపిస్తాను. మీరే రిపేర్ చేసుకోవచ్చు, ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికి చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ట్రై చేయండి మీరు. ఇక్కడైతే మన డోర్ చాలా కష్టంగా వేయాల్సి వస్తుంది, చాలా గట్టిగా తగులుకుంటుంది. మనం తీయడం వేయడం చాలా కష్టం, రావడం లేదు. గట్టిగా కొట్టాల్సి వస్తుంది, తలుపు విరిగిపోతే భయం వేస్తుంది. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపిస్తాను. చూడండి, కింద పక్క మనం ఏమవుతుందంటే తగులుకుంటుంది కాబట్టి అది ఎంతవరకు తగులుకుంటుందో చెక్ చేయాలి మనం. టైల్స్ కింది పక్కకు అడ్డించి కట్ చేయాలి, లేదంటే టైల్స్ పాడవుతాయి, లేదంటే డోర్ అయినా పోతుంది. ఓకే, దీన్ని కట్ చేయాలంటే ఆచార్యని పిలిస్తే ఆచార్యులు డబ్బు ఎక్కువ అడుగుతారు, వాళ్ళు భిన్న రారు, వాళ్ళు ఖర్చు ఎక్కువ అవుతుంది. మీరే కట్ చేయాలంటే కటింగ్ మిషన్ మీరు 100 రూపాయలు తెచ్చుకొని మీరు బడికి మీరే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఆక్సా బ్లేడ్తో కట్ చేసుకుని మీ ఇష్టం. మిషన్తో కట్ చేస్తే భిన్న అయిపోద్ది. ఒకవేళ మీ ఇంట్లో మిషన్ లేదు, ఆక్సా ఫ్రేమ్ ఉంటే ఆక్సా బ్లేడ్ వేసి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రేమ్ పెట్టి కట్ చేసుకోవచ్చు మీకు కుదిరితే. లేదంటే బ్లేడ్తో కూడా మీరు ఈజీగా మీరు చూడండి ఆక్సా బ్లేడ్ ఉంటుంది సరే, ఆ బ్లేడ్ మీరు చేత్తోనే పెట్టి కట్ చేసుకోవచ్చు. కొంచెం చిన్న వస్తువులు అలాంటి ఏదైనా చిన్న తలుపు, కబ్బోర్డు, ఏదైనా మీకు అల్మార్లు అలాంటివి ఉంటే. ఓకే, ఇక్కడ మనకు తలుపు కొంచెం హెవీగా ఉంది కాబట్టి మిషన్ వాడుతున్నాను, భిన్న అయిపోతుంది పని. ఈ విధంగా నేను కొంచెం కిందికి అని చేసి మొత్తం లాస్ట్ వరకు కట్ చేస్తున్నాను. సుమారుగా నాకు ఒక అర్ధడుగు నాకు అడ్డం వస్తుంది. ఈ అడుగు మనం కట్ చేయాలా, కొద్దిగా కట్ చేసి చెక్ చేసుకుంటాను నేను. ఎక్కువ కట్ చేయడం, ఎందుకంటే మనకు ఎక్కడ వరకు తగులుతుంది అంతవరకు చెక్ చేయాలా. ఓకే, బ్లేడ్ మొత్తం మనకు పూర్తి కట్ కాలేదు, కొద్దిగా కట్ అయింది. బ్లేడ్ ఆక్సా ఫ్రేమ్ బ్లేడ్ ఉంటుంది సార్, ఆ బ్లేడ్తో కొద్దిగా నేను కట్ చేస్తాను చేత్తో. ఈ విధంగా నేను కొద్దిగా కట్ చేశాను. ఓకే, నేను 3 ఇంచులు కట్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా చేత్తో మనం ఆక్సా బ్లేడ్ పట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చిన్నవి ఒక చిన్న పాయింట్ కట్ చేశాను, మనకు ఒక ఏలు పట్టే దూరేంతమైన. ఓకే, ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఈ చెక్ చేద్దాం. ఇదే ప్రాబ్లం 7 వరకు అయిపోతే సరిపోద్ది, లేదంటే ఇంకా కొంచెం తగులుకుంటుంటే మళ్ళీ కట్ చేయాలా. డోర్ అయితే తగులుకుంటూనే ఉంది, మనకు ఫ్రీగా అయితే లేదు. ఇప్పుడు మళ్ళీ కట్ చేయాలా, ఇంకొంచెం కట్ చేశాను మిషన్తోనే. సుమారుగా ఒక అర్ధడుగు కట్ చేసేసాను మొత్తం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ అర్ధడుగు లోపల చీప్ ఉంటుంది కదా, దాన్ని మనం బ్లేడ్తో కట్ చేసి తీసేసాను. ఓకేనా, అర్ధడుగు మీద. ఇప్పుడు మనం డోర్ వేసి చూద్దాం. డోర్ వేస్తే మనకి ఏం తగులుతుందో లేదా చెక్ చేద్దాం. ఇంతవరకు కట్ చేసేసాను నేను, సుమారుగా అర్ధడుగు. ఓకేనా, చెక్ చేసుకొని కొలత వేసుకొని కట్ చేసుకోండి, కొంచెం ఎగస్ట్ అయినా పర్లేదు. ఓకే, కూడా ఫ్రీగా పడుతుంది, కొద్దిగా టచ్ అయిందంటే ఏం ప్రాబ్లం లేదు. డోర్ అయితే ఫ్రీగా పడుతుంది. వాకిలు కూడా వేసి చూసాను, బాగానే ఉంది. ఓకే, ఈ విధంగా చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మిషన్తో అయితే. ఈ చిన్న రిపేర్ కోసం ఆచార్యుని పిలిస్తే ఆచార్యులు రారు, ఇంత ఈజీగా వచ్చినా కూడా రేట్లు ఎక్కువ అడుగుతుంటారు. అంతంత రేట్లు మనం పెట్టలేము ఆ చిన్న పని కోసం, అందుకోసం మీరే ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి మీ క్రియేటివ్ జర్నీ. అందరికీ బాయ్ ఫ్రెండ్.